హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లడ్డూస్ కుకింగ్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియో వచ్చేసి స్వీట్ రెసిపీ అండి. ఇలా బన్నుతో ఇలా స్వీట్ని ప్రిపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. జ్యూసీగా, అలాగే డ్రై ఫ్రూట్స్తో ఇలా మిక్స్ చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. నా వీడియో చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా ఇక్కడ నేను ఇటువంటివి 2 బన్స్ తీసుకున్నానండి. ఇలా బన్ మీద పైన లేయర్ మొత్తం ఇలా తీసేసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇలా మిడిల్లో 2 పార్ట్స్గా కట్ చేసేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసేసి పక్కన పెట్టేసేసుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఇందులోకి ఒక 3 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత కొద్దిగా హీట్ అవ్వనివ్వాలండి. ఇలా హీట్ అయిన తర్వాత ఇందులోకి నేను కర్బూజ గింజలు తీసుకున్నానండి, వాటర్ మిలన్ సీడ్స్, అలాగే జీడిపప్పు, cashew అండి. ఇవి 2 చాలా బాగుంటాయండి ఈ స్వీట్లేకి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు. వీటిని ఈ విధంగా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే పక్కన ఇంకో కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా బ్రెడ్ని ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ విధంగా 2 వైపులా బాగా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా తీసిన తర్వాత కొద్దిగా స్పూన్ తీసుకొని ఇప్పుడు మనము ఈ బ్రెడ్ మీద ఇలా ప్రెస్ చేసామనుకో ఇందులో ఉన్న ఆయిల్ కూడా బయటకు వచ్చేస్తుందండి. ఇలా తీసి పక్కన పెట్టేసుకోవాలి. మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా, అదే కళాయిలో ఇక్కడ నేను 1.5 కప్ షుగర్ తీసుకుంటున్నాను. 1.5 కప్ షుగర్కి 2 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఇది మొత్తం కరిగిపోయేంత వరకు కలిపేసేసుకోవాలి. ఈ విధంగా ఇలా కలుపుకున్న తర్వాత గులాబ్జామ్ పాకం వచ్చే విధంగా పాకం పట్టేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఇలా పాకం రాగానే స్టవ్ ఆపేసేసి పక్కన పెట్టేసేసుకోవాలి. ముందుగా మనము ఫ్రై చేసుకున్నాం కదా ఈ బ్రెడ్ మీద ఈ డ్రై ఫ్రూట్స్ని ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా వేసేసుకోవాలండి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మొత్తం కవర్ చేసేయాలి. ఇలా తీసేసుకొని ఇప్పుడు మనము పాకం పట్టుకున్నాం కదండి, ఇది చల్లారిపోకముందే వేడిగా ఉన్నప్పుడే ఈ బ్రెడ్ అనేది ఇందులో పెట్టేసేసుకోవాలండి, పాకంలో మునిగే విధంగా. ఈ విధంగా పెట్టేసేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా పాకంలో మునిగే విధంగా మొత్తం అంతా వేసేసుకోవాలండి. ఇలా పైన కూడా బ్రెడ్ అనేది పాకంలో నానేట్టుగా ఇలా వేసుకున్న తర్వాత 10 నిమిషాల తర్వాత చూస్తే చూడండి పాకం మొత్తం పీల్ చేసుకున్నాయి బ్రెడ్లు. ఈ విధంగా పీల్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక చిల్లుగెంట తీసేసుకొని ఈ బ్రెడ్ని మొత్తం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. అంతే అండి, స్వీట్ రెడీ అయిపోయింది. చూసారు కదండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, అంత బాగుంటుంది. ఇలా డ్రై ఫ్రూట్స్తో ఇలా బ్రెడ్ మిక్స్ చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంట్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడి తింటారు. అలాగే ఈ బ్రెడ్ని ఒక 5 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా తింటే కూడా ఇంకా చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చూసారు కదండి, నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లడ్డూస్ కుకింగ్స్.